మాట సెలవిస్తున్నది. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. ఇక్కడ దేవుని కృప ద్వారా మీ ముందు హాజరైన నేను, ఒక మెయిన్ స్పీకర్ గా నేను వచ్చిన నేను, నాతో సహా భూమి మీద ఉన్న ప్రతి మనిషికి దేవుని వాక్యం సవాలు విసురుతూ ఉన్నది. అదేమనగా నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు అని పరిశుద్ధ గ్రంథం ఒట్టేటుగా బోధిస్తూ ఉన్నది. దేవుని బిడ్డలారా, అంతేకాకుండా ఇంకొక మాట, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం, ఏ భేదము లేదు, అందరూ పాపము చేశారు. కనుక ఏ భేదము లేకుండా ప్రతి మానవుడు కూడా లోకములో పాపము చేశాడు. కనుక ప్రతి మనిషి కూడా పాపే. నేను సిటీలో రోడ్డు మీద నిలబడి ఉదయాన్నే 6 o'clock లేచి సువార్త చెప్తున్నాను. ఏ భేదము లేదు, అందరూ కూడా పాపము చేసి దేవుని అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారంటే, ఉదయాన్నే ఒక ఆ ఏరియా లీడర్ వచ్చి, రే ఏం చెప్తున్నావురా, ఎవరు అందరు పాపలు మారాయి కదా అని చెంప మీద వచ్చి పాడమని కొట్టు. నువ్వు పాపివిరా, మీ ఆయన పాపి, మీ అమ్మ పాపి, మీ వంశం పాపి, మీ మతస్థులందరూ కూడా పాపులురా. మా ఏరియాలో ఎవరు పాపి లేరు, మేమందరం నీతిమంతులమురా అన్నాడు. అంటే నేను అన్నాను, ఏమన్నా ఇట్లా కొడుతుంది నా చెంప మీద, పోలీస్ స్టేషన్ ఉంది అని అడిగినాను. ఏంటి పోయి కంప్లైంట్ ఇస్తావా, ఈ పోలీస్ స్టేషన్ లో సర్కిల్ ఇన్స్పెక్టర్ మా తమ్ముడురా అన్నాడు. అన్నా నేను కంప్లైంట్ ఇయ్యనన్నా. అయితే జైలుంది అన్న, జైలేంద్ర అస్సలు జైలుంది అన్నాడు. అంటే నేను అప్పుడు అన్నాను, ఒకవేళ ఈ ఏరియాలో అందరూ కూడా నీతిమంతులైతే పోలీస్ స్టేషన్ ఎందుకు, జైలు ఎందుకు అని అడిగాను. పాపం వల్ల వచ్చేది రోగాలు కూడా ఎందుకు, ఇన్ని హాస్పిటళ్ళు, కార్పొరేట్ హాస్పిటల్ ఎందుకు? ఈ శరీరములో దేవుని బిడ్డలారా, దేవుడు ఈ మట్టి గడపలో తన మహిమగల ఆత్మను ఊదగా, ఆ పరిశుద్ధ ఆత్మ ఈ యొక్క నాసికాంధ్రములో ఊదగా దేవుని ఆత్మలో ఎంటర్ అయినప్పుడు మనుషులందరూ కూడా దేవుని వలె పరిశుద్ధులుగా ఉన్నారు. ఒకడున్నాడు, వాడి పేరు సాతాన్. వాడు దురాత్మ. ఆ దురాత్మ వచ్చి దేవుని నుండి మనను అపవిత్రపరిచాడు. దేవుని ఆత్మ వెలువడిపోయాడు. ఎప్పుడైతే వారి మాట మనం విన్నామో, దురాత్మ మీరు మనలోనే ఎంటర్ అయినప్పుడు మనము దురాత్మ సంబంధమైనాము. పరిశుద్ధ కార్యక్రమాన్ని చేయలేకపోయినాం. పరిశుద్ధ కార్యక్రమం ఏమిటంటే, దేవుని చేత సృష్టించబడిన ప్రతి మానవుడు దైవమైన దేవుణ్ణి పూజించి గణపరిచి ఆరాధించాలి. కానీ ఈ యొక్క కార్యక్రమాన్ని మర్చిపోయి మానవులందరూ కూడా ఈ సృష్టిని, దేవుడు మాట చేత కలిగించిన సృష్టిని పూజించడం మొదలుపెట్టారు. మానవుని చేత చేయబడిన ప్రతి వస్తువును దైవముగా మార్చుకొని వారు పూజించడం మొదలుపెట్టారు. కనుక దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథం బోధిస్తూ ఉన్నది, ఈ పాపం నుండి బిడ్డలు కావాలి, ప్రతి మానవుడు పరిశుద్ధునిగా తీర్చబడాలి అని ఆది కాలంలోనే దేవుడు ఆజ్ఞ జారీ చేశాడు. అదేమనగా, ఎవరైనా తప్పు చేసిన యెడల వారు ఒక పాపానికి ఒక పక్షి గాని, ఒక పాపానికి ఒక జంతువు గాని తీసుకొచ్చి బలిచ్చారు. బలిచ్చి ఆ యాజకుడికి తీసుకొని వస్తే ఆయన ఆది పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళి వారి పేరు మీద దేవుణ్ణి అడుగుతాడు, ప్రార్థన చేస్తాడు. దేవుడా, పలానా ఎదిజే పార్కరి పాపం చేసి తన పాపానికి పరిహారార్థ బలిగా ఈ రక్తాన్ని తీసుకొని వచ్చాడు, దయచేసి ఆయనను క్షమించంటే దేవుడు ఆ యొక్క స్థలములో నుండి మాట్లాడి ఆ రక్తమును పరిశుద్ధపరిచేవాడు. అప్పుడు ఆ రక్తాన్ని తీసుకొని వచ్చి ఆ యాజకుడు మీద చిలకరించేవాడు. అప్పుడు ఆ రక్త ప్రోక్షణ నిలబడినప్పుడే పాప క్షమాపణ జరిగేది. అయితే బైబిల్ గ్రంథం బోధిస్తుంది, రక్తము చిందించకుండా పాప క్షమాపణ జరగదు. వేదాల్లో కూడా రాయబడింది, సర్వలోక పాప పరిహారం రక్త ప్రోక్షణ ఆవశ్యకం, తదర్థం పరమాత్మైన పుణ్యదాన బలియాగమని. కనుక దేవుని బిడ్డలారా, రక్తము చిందించకుండా పాప క్షమాపణ జరగదు. ఆ రక్తం పరమాత్మదై ఉండాలి, పుణ్యంగా దానంగా ఇవ్వబడిందని వేదాల్లో రాయబడి ఉంది. బైబిల్ గ్రంథం
రక్తము చిందించకుండా పాప క్షమాపణ జరగదు అని సామాన్యంగా చెప్పవచ్చు. కనుక దేవుని బిడ్డలారా, ఎందుకు రక్తము చిందించాలి? మనుషులలో నుండే రక్తమే ప్రాణం. మొట్టమొదటిగా ఒక మర్డర్ జరిగింది. ఆది మానవులకు పుట్టిన ఆదాము హవ్వకు పుట్టిన వారిలో ఏబేల్ కయ్యనున్నాడు. చిన్న తమ్ముడిని మొదటిగా మర్డర్ చేశాడు. రక్తం భూమి మీద పడ్డది. అప్పుడు కయ్యను దేవుడు అడిగాడు, కయ్యన్, వేర్ ఈస్ యువర్ బ్రదర్ ఏబేల్? అప్పుడు ఏమైనా కావాలి అన్న, నాకు తెలియదు అన్నప్పుడు, ఇదిగో నీ యొక్క సహోదరు యొక్క రక్తం భూమిలో నుండి మొరపెడుతుంది. అతడు చచ్చిపోయినని ఈయన అనుకున్నాడు, కానీ ఒక రక్తం ఉంది. ఆ రక్తము, ఆ ప్రాణము మొరపెడుతూ ఉన్నది దేవునికి. దేవుని బిడ్డలారా, మనుషులకు ఎన్నో కలర్స్ ఉంటాయి. ఇండియన్స్ ఒక కలర్, ఆఫ్రికన్స్ ఒక కలర్, బ్రిటిష్ వారు ఒక కలర్, అమెరికన్స్ ఒక కలర్, ఇంకా ఆస్ట్రేలియా వారు ఇంకొక కలర్. ఒక్కొక్క రకాల కలర్ దేశానికి ఒక్కొక్క కలర్లు కనబడుతుంది. ముఖాలు ఎన్ని కలర్లు మీది రూపం కనబడినా లోపల ఉన్నది మనుషునికి ప్రాణము, అదే రక్తం. అందరికి ఒకటే కలర్ ఉంటది. హల్లెలూయా! ఇది రక్తము ద్వారా ప్రతి మానవుడు కూడా తయారు చేయబడ్డాడు. కనుక రక్తము చిందించాలి. ఎందుకనగా రక్తానికి రక్తమే ఇయ్యాలి, ప్రాణానికి ప్రాణం పెట్టాలి. చాలా మంది అంటుంటారు, దోస్తులరే, నేను ఎంత మంచి దోస్తు, నీకు ఎంత మంచి బెస్ట్ ఫ్రెండ్, నేను ఆ ప్రాణాన్ని ప్రాణం పెడతారా అంటారు. ఏం ప్రాణం పెడతారు ఈ కాలంలో? ఎవరూ పెట్టలేదు, అది సాధ్యం. అయితే రక్తమే ప్రాణం. కనుక దేవుని బిడ్డలారా, నేను ఇక్కడ నిలుచున్నప్పుడు, నేను ఎక్కడ పోయినా కూడా సాతానుడు రకరకాలుగా వాడు దాడి చేస్తుంటాడు. మొట్టమొదటిది ఒకటేమో ఈ కరెంటు మీద, రెండవది మైకి మీద దాడి చేస్తాడు, మూడవది రకరకాల గాలులు, వర్షము వస్తుంది. ఈ సాయంకాల సమయంలో నేను అక్కడ నిలబడ్డా, వర్షం. నేను ఏమనుకున్నా అంటే, దేవా, ఇంత ఉడుకుతుంది ఇడ, అక్కడ పైపు తీసుకొని పోతుండే ఒక సహోదరుడు అంతా నీళ్లు తడిపింటే దేవుని బిడ్డలు వచ్చి చల్లగా కూర్చునేటోళ్ళు అని. మళ్ళీ నీళ్లు ఇన్ని తడపాలంటే పెద్ద గ్రౌండ్, చాలా కష్టమవుతుందని ప్రభు ఈ మాట విని మీదికి వెళ్ళి వర్షం కురిపించి చల్లగా తయారు చేసి. దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఈ యొక్క బాగా ఒకవేళ వర్షమై అధికంగా పడి ఉంటే ఇక్కడ బురద ఏర్పడేది. బురద ఏర్పడితే దేవుని జనాంగం వచ్చినప్పుడు ఈ కాలుతోన దక్కితే ఆ బురద అంటుతుంది కాలుకు. ఈ కాలంలో అయితే మంచి మంచి షూస్, స్లిప్పర్స్, మంచి మంచి శాండిల్స్ అవన్నీ వేసుకుంటున్నారు. కాలికైతే బురద తగులుతలేదు, దానికి తగులుతుంది. నేను చిన్నగున్నప్పుడు ఒక మంచి ఆయన ధనవంతుడు షూస్ వేసుకున్నాడు. వేసుకుని వర్షం పడటానికి ఆ షూస్ ఇప్పి ఈ యొక్క సంఘాలు పెట్టుకొని పోతున్నాడు. ఏదయ్యా, ఈ పాదాల సంరక్షణ కొరకు షూస్ కొనుక్కున్నావు, నువ్వేమో షూస్ ఇది పెట్టుకొని బురదలు నడుచుకుంటూ పోతున్నావు అంటే, అమ్మమ్మో, నాకంటే షూయేగా గొప్ప అని షూ వేసుకున్నాడు. ఇదంతా నడుచుకుంటూ పోతుంటే కాలికి అంతా కూడా బురద అంటేది. బురద అంటే అలా ఎడగడుకోలే, కొన్ని మంచినీళ్ళు ఉన్నాయి ఆ సార్ అన్నాడు. మంచినీళ్ళు ఎందుకు, ఆ కాలువలో పోతుంది, బురద నీళ్ళు దాంతోనే కడుకో అంటే, ఏం చెప్తున్నావు అన్న, బాగున్నావు, బురద నీళ్ళు బురదతోనే కడుకుంటే పోతా, ఇంకా బురద ఎక్కువ అవుతుంది అన్నాడు. మరి ఏం నీళ్ళు కావాలంటే మంచి నీళ్ళు కావాలి, శుభ్రమైన నీళ్లు కావాలి. ఈ యొక్క బురద నీటితో తయారైంది కనుక ఈ బురదతోనే కడుగుతే పోదు కనుక ఈ బురద మంచి నీటితోనే కడుగుతే పోతుంది. ఎందుకంటే మంచి నీళ్లు శుభ్రం చేస్తాయి. అట్లనే పాపి మానవుడు పుణ్యాత్ముడు కావాలి, పరిశుద్ధుడు కావాలంటే రక్తము చిందించబడాలి. కనుక మానవులకు దేవుడు జారీ చేశారు, రక్తము చిందించాలి. ఒక పాపం చేసి ఒక దానికి పాప పరిహారార్థ బలిచ్చారు. అయితే మనిషికి చేతగాలే. అయితే ఒక తప్పు చేసి దీనికి బలిచ్చి మళ్ళా 9 తప్పులు చేసి ఆ 9 విడిచిపెట్టి 10వ తప్పుకు బలిచ్చి ఎరికపోయింది. ఎరికపోతే అన్ని తప్పులకు నువ్వు పాప పరిహారార్థం చెల్లించినావు అంటే చెల్లించిన అబద్ధం ఆడింది. అయితే ఇది ఎన్నో తప్పు, 10వ తప్పుకు తీసుకొని వచ్చిన పాప పరిహార్థం అని. అయితే ఈయన లోపల పెట్టుకున్నాడు, 9కి నేను చెల్లిస్తానని దీనికే. అప్పుడు దేవుడు ఒక ఆజ్ఞ జారీ చేశాడు, పాపి మానవుడు ముట్టు యావత్తు పాపం అన్నాడు. ఎందుకనగా 9 తప్పు విడిచిపెట్టి 10వ తప్పుకు పాప పరిహారార్థ బలి తీసుకొచ్చిండు కనుక పాపము పోదు. కనుక నువ్వు ముట్టినది కూడా పాపం అయిపోతుంది. ఆ గొర్రె, ఆ మేక, తర్వాత అంతేకాకుండా
నేటి దినములో దేవుని బిడ్డలారా, అలనాడు ప్రజలు తక్కువ ఉన్నారు, ఈనాడు కోట్ల జనం, మిలియన్ పీపుల్స్ ఉన్నారు భూమి మీద అంతటా. రోజు ఒక తప్పు చేస్తే ఒక గొర్రెను అప్పచెప్పాలి. అది అబద్ధమే కావచ్చు, అది దొంగతనమే కావచ్చు, అది ఏ రకమైన దేవుని దృష్టిలో పాపం అయితే రోజు ఒక గొర్రెను తీసుకురావాలంటే, అక్కడ అడుక్కునేటోడు తప్పు చేస్తే ఒక గొర్రె కొనుక్కోవాలంటే ఎంత? 1500, 2000 రూపాయలు. ఈ 2000 రూపాయలు ఎలా తీసుకొస్తాడు వాడు? అట్లనే నీవే ఈ రోజు 100 తప్పులు చేసినావు, నీ తలంపులతోనా, చూపులతోనా, నీ యొక్క నోటితోనా, నీ క్రియలతోనా. 100 గొర్రెలు కొనుక రావాలి. ఎన్ని కొనుకొస్తా? 100 ఇంటూ 2000 ఎంత అయిపోయా? కనుక దేవుని బిడ్డలారా, మనుషులకు అసాధ్యమైపోయింది. ఇంకా కోట్ల జనాభా ఉంది, రోజు కొన్ని కోట్ల పాపాలు చేస్తూ ఉన్నారు. ఎక్కడి నుంచి ఈ రక్తం ఉత్పత్తి కావాలి? మనుషులందరూ కూడా పాపమయమైపోయారు, యాజకులు సహా. దేవుని నామములో ప్రార్థన చేసి పాప పరిహారార్థం ప్రార్థన చేసేవారు కూడా పాపములో పడ్డారు. అయితే అక్కడ ఒక అడ్డ తెరమున్నది, లోపల దేవుని కరుణా పీఠం ఉన్నది. అక్కడ నుంచి దేవుడు మాట్లాడేవాడు. దీన్ని పాపము చేత ఎవరన్నా ఆ యొక్క తెరను ముట్టుకుంటే అక్కడనే పడి చచ్చిపోయేటోళ్ళు. అంత పరిశుద్ధమైన తెర. అప్పుడు పాపం పరిపక్వమైపోయింది. లోకమంతా పాపం చేశారు. ఇంకా దేవునితో ఈ యొక్క పాప పరిహారార్థ బలి అర్పించేవారు భూమి మీద ఎవరు లేకపోయారు. ఎందుకంటే అందరూ కూడా పాపము చేశారు. దేవుని బిడ్డలారా, ఈ పాపం వల్ల వచ్చు జీతం మరణం. కనుక యేసు రక్తం ప్రతి పాపం నుండి మనము కడిగి పవిత్రులుగా చేసే రక్తం. అందుకొరకే యేసు రక్తం దేవుళ్ళలో ఉంది రక్తము. కనుక బైబిల్ గ్రంథం బోధిస్తుంది, ఇక్కడ తలతో చేసిన పాపానికి తలలో నుండి రక్తము చిందించాలి, చేతులతో చేసిన పాపానికి చేతుల్లో నుండి రక్తము చిందించాలి, కాళ్ళతో నడిచి చేసిన పాపానికి కాళ్ళ నుండి రక్తము చిందించాలి. రెండు హృదయము అన్నిటికంటే ఘోరమైనది. అప్పుడు ఒకప్పుడు మొదటి మానవుల్లో నీ హృదయమైన ఆలయం అన్నాడు దేవుడు. ఈ కాలంలో హృదయంలో ఏం పెట్టుకున్నారు? పాటలు కూడా కట్టిండు. నా హృదయములో నిద్రించే చెలి. ఏం పాట! హృదయంలో నిద్రిస్తానంట చెలి. ఐ లవ్ యూ, యూ లవ్ యూ అని రకరకాల లవ్ కేసుల్లో పడి హృదయంలో ప్రియుణ్ణి, హృదయంలో ప్రియురాల్ని పెట్టుకొని పెళ్లిళ్ళు చేసుకున్న తర్వాత ఎక్కడ చూడు కోట్లాటలే. మళ్ళా 6 నెలలకు తెగదెంపులు కోర్టుల్లో. మన భారతదేశంలో కోర్టులన్నీ ఇవే కేసులు. No love. You never receive a true love. You never see a great love. Agape love, Jesus love. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథము తేటగా బోధిస్తుంది. హృదయం నుండి మనము పాపము చేసినందుకు ఈ హృదయాన్ని పరిశుద్ధపరచబడాలి. కనుక యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుందని పరిశుద్ధ గ్రంథము తేటగా మనకు బోధిస్తూ ఉన్నది. దేవుని బిడ్డలారా, అయితే యేసు రక్తము చిందించాలి. అందుకొరకు ఎందుకు యేసు ప్రభు రక్తము ధరించిండు? బైబిల్ గ్రంథం ఏప్రిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15. కాబట్టి ఆ పిల్లలు రక్తం మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించుటకును, జీవిత కాలమంతయు మరణ భయం చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన, అనగా యేసు కూడా రక్త మాంసములో పాలువాడయ్యాడు. దేవునికి స్తోత్రం. రక్తము ధరించుకొని యేసు వచ్చాడు. కనుక దేవుని బిడ్డలారా, ఈ తలతో చేసిన పాపము దేవుడు తన రక్తాన్ని చిందించాడు. ఈ తలలో నుండి ప్రతి తలంపు ఈ తల నుండి పుడుతుంది. కనుక ఈ తలలో నుండి రక్తము తలతో చేసిన పాపాన్ని పరిశుద్ధపరచడానికి యేసు తలలో ముందు కిరీటం కొట్టారు. ఈ చేతులతో మనం పాపం చేస్తాం. చూడండి, ప్రతి వారి చేతికి ఈ యొక్క పైన ఒక స్కిన్ ఉంటది. ఇది చాలా ఇంటెలిజెంట్, చాలా తెలివి, వివేకము కలిగిన స్కిన్ ఇది. రాత్రిపూట ఒక దొంగతనం చేయాలంటే లైట్ బంద్ చేసి ఆర్పేసి చీకటి గదిలోనికి దుక్కి మెల్లగా ఎక్కడ ఉంది అల్మారా అని పోయి అల్మారం పెట్టి ఇట్లా
చూసేటానికి ఏంది, ఎక్కడుంది? చీకటి, కళ్ళు కనబడతలేవు. కానీ అల్మారాలు పుట్టినప్పుడు ఇది వచ్చింది అల్మార. ఇక్కడ ఏడుంది? ఈ అల్మారలో ఈడ తాళం తింది. ఇక తాళం మెల్లగా తీసి మళ్ళీ ఇట్లా 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 అని ఎక్కడుందని ఆ యొక్క తాళం చెవిని పెట్టి లోపల పెట్టి టకామని తీస్తారు. అంత చీకట్లో రికగ్నైజ్ చేస్తుంది ఈ స్కిన్. అంతే నువ్వు కూడా ఒక స్త్రీతో కానీ ఒక పాపము చేయాలంటే పురుషులతో కానీ ఈ చేతులు పట్టుకొని చేస్తావు కనుక మనం ఈ చేతులతో చేసిన పాపానికి యేసయ్య పరిశుద్ధమైన చేతుల్లో మేకులు కొట్టించుకొని తన పరిశుద్ధమైన రక్తాన్ని యేసు ప్రభు కార్చాడు. అంతేకాకుండా హృదయము దేవుని ఆలయముగా పెట్టుకోవాలంటే ఈ లోకాన్ని పెట్టుకున్నాం. నీ భర్తను పెట్టుకున్నావు, నీ భార్యను పెట్టుకున్నావు, నీ పిల్లలను పెట్టుకున్నావు, నీ యొక్క ఆస్తిని అంతస్తును పెట్టుకున్నావు, ఈ యొక్క దేశాన్ని పెట్టుకున్నావు. ఇవన్నీ కూడా అశాశ్వతం. కనబడే సృష్టి అంతా కూడా అశాశ్వతం. శాశ్వతమైన వాడు దేవుడు, ఆయన పేరు యేసు. ఆయనను పెట్టుకునే బదులు ఆయనను తీసేసి ఈ లోకాన్ని పెట్టుకున్నావు. సాతాను ఈ లోకాధికారి, వాడిని పెట్టుకున్నావు. వాడి ఆధిపత్యం ఏలుతున్న ఈ లోకాన్ని పెట్టుకున్నావు. అయితే యేసు క్రీస్తు తన మన హృదయంలో మళ్ళీ ఆయన పరిశుద్ధపరచడానికి హృదయాన్ని ఆయన పక్కలో బల్లెపు పోటు పొడిచారు. బల్లెపు పోటు పొడుచుకొని హృదయం ఛేదించుకొని పోవునంతగా దూసుకొని పోయింది. అక్కడి నుండి యేసయ్య తన స్వరక్తాన్ని, పరిశుద్ధ రక్తాన్ని కార్చాడు. అంతేకాకుండా ఈ ముఖంతో పాపం చేస్తాం. ఎన్ని ఫేర్ అండ్ లవ్లీలు, ఆ లవ్లీలు, ఈ లవ్లీలు, ఆ లవ్లీలు పూసుకొని ముఖమంతా సాఫ్ చేసుకొని ఈ రోజు మీటింగ్ ఉంది, ఈ లవ్ కేసు ఉన్న వాళ్ళందరూ కలిసి పోయి వచ్చి వాక్యం చెప్తుంటారు. ఏడుందంటే ముఖం తెల్లగా కనబడాలి. ఏమేమో వేషాలు వేసుకొని ఇట్లా మోసం చేసుకునే ఈ ముఖాన్ని, రంగులు పూసుకొని ఒకరిని మోసం చేసే ఈ ముఖానికి యేసయ్య ఈ ముఖాన్ని పరిశుద్ధపరచడానికి ఆ కల్వరి సిలువలో తన స్వరూపాన్ని కోల్పోయాడు. ఆయన ముఖమంతా వికారమయమైపోయింది. ఎర్ర గడ్డలో ఆకాశానికి భూమికి వేలాడదీయబడి తన ముఖమంతా వికారం చేసుకున్నాడు. మనము